సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ మేనిఫెస్టోలో ప్రకటిస్తారని చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 3 సిద్ధం మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా వైసీపీ శ్రేణులు హాజరయ్యారని ఆయన కొనియాడారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ఆయన చెప్పారు. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేస్తున్నా అని, రాబోయే ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేస్తా అన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యారని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల్లో విశ్వసనీయత లేదని, ఆ మాటల వెనుక దురుద్దేశం ఉందని విజయసాయిరెడ్డి విమర్శించారు. చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా, సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా, అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు. మీరొకటి అనుకోవచ్చు, మీరొకటి అనుకోవచ్చు, మీరొకటి అనుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. అవి భిన్నాభిప్రాయాలు. ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు. అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు, అది ఒక ఫీలింగ్, గట్ ఫీలింగ్తో చెప్పాడు. దానికి ఆ గట్ ఫీలింగ్కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది, అంటే ఒక దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశంతో చెప్పినటువంటి ఆ అబ్జర్వేషన్స్ని ప్రజలు నమ్మరు అన్నటువంటి విషయం.